కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఎగ్జామ్ సంబంధించిన అఫీషియల్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైతే స్టూడెంట్స్, పేరెంట్స్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉంటాయని తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో పూర్తిగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే క్లాట్ ఎగ్జామ్ సంబంధించిన ఎన్ఎల్యూస్కి సంబంధించిన రివ్యూ ఆల్రెడీ ప్రతి ఎన్ఎల్యూని కూడా రివ్యూ చేయడం జరిగింది. పేరెంట్స్ ఆ ఎన్ఎల్యూ రివ్యూ వీడియో చూసుకోవచ్చు. ఈ వీడియో ప్యూర్గా అప్లికేషన్ ప్రాసెస్ గురించి. క్లాట్ 2025 ప్రెస్ చేసుకోండి అండ్ ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ డీటెయిల్స్లో మీకు అంటే మీరు ఇనిషియల్గా అయితే కనుక రిజిస్టర్ చేసుకోవాలి. నేమ్, నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, రీపాస్వర్డ్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత అకౌంట్ యాక్టివేట్ చేయడానికి ఓటీపీ ప్రెస్ చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వచ్చు. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు జస్ట్ సెకండ్. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీరు అండర్ గ్రాడ్యుయేషన్ కోసమా లేకపోతే పీజీ కోసమా అని అడుగుతుంది. అండర్ గ్రాడ్యుయేషన్ కోసం అని క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. జెండర్ అండ్ పేరెంట్ డీటెయిల్స్, గార్డియన్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు. క్యాస్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడే మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ ద సెన్స్ రిజర్వేషన్ ఉంటే కనుక మీరు ఇన్ ద సెన్స్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీస్ అయితే కనుక మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు సెకండ్ అప్లికేషన్ వచ్చేసరికి కమ్యూనికేషన్ డీటెయిల్స్, అడ్రస్ మీరు ప్రొవైడ్ చేయాలి. ప్రజెంట్ ఉన్న అడ్రస్ మీరు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మీరు మెన్షన్ చేయాలి. అంటే ఎగ్జామ్ ఏది క్వాలిఫై అయ్యారు, 10+12 స్ట్రీమా, కామర్స్ స్ట్రీమా, అదర్ స్ట్రీమా, సైన్స్ స్ట్రీమా. ఎంపీసీ వాళ్ళైతే సైన్స్ స్ట్రీమ్కి వస్తారు, హెచ్ఈసీ వాళ్ళైతే హ్యుమానిటీస్కి వస్తారు, ఎంఈసీ వాళ్ళైతే కామర్స్ స్ట్రీమ్కి వస్తారు, ఈవెన్ సిఈసీ వాళ్ళు కూడా కామర్స్ స్ట్రీమ్కి వచ్చే అవకాశం ఉంటుంది. అపీరింగ్ ఎగ్జామ్, అపీరింగ్ అని పెట్టుకోవాలి. ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు మనం +2 ఎగ్జామ్స్ ఎగ్జామ్ రాయిపోతున్నారు ఏప్రిల్లో, వాళ్ళు మీరు అపీరింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ టెస్ట్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు 1, 2, 3 అండ్ దెన్ రిజర్వేషన్స్ అప్లోడ్ చేసుకుంటారు. దిస్ ఈస్ ద సింపుల్ ప్రాసెస్ అండి. మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అలా క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి, ఫోటో సిగ్నేచర్ దగ్గర పెట్టుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు మ్యాక్సిమం అయిపోయినట్టే. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు ఎన్ఎల్యూ ప్రిఫరెన్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఎన్ఎల్యూ ప్రిఫరెన్స్ సంబంధించిన డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది మీకు నేను మోస్ట్లీ రేపు మీకు ఎన్ఎల్యూ సంబంధించిన ప్రిఫరెన్స్ అనేది మీకు అప్డేట్ చేస్తాము. ఆ ప్రిఫరెన్సెస్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఎన్ఎల్యూస్ మనం చేసుకోవాలనేది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో చాలా జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకుంటూ ఉండండి. సో దట్ మీకు ఎక్కడా కూడా ఎలాంటి బ్రేక్స్ లేకుండా చాలా నీట్గా అప్లికేషన్ ప్రాసెస్ వెళ్తుంది. డోంట్ హర్రీ, చాలా యాంపుల్ టైం ఉంది, కంగారు లేకుండా నెమ్మదిగా చేసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫర్దర్ information or any further doubts, we are here to help you. You can contact us. Thank you so much and Jai Hind.